మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వమంటారేంటి కూర్చొని డిబేట్లో? ఇంకేం పని లేదా డిపార్ట్మెంట్కి? సో జరిగిన వాటి మీద వెంటనే స్పందించారు, ప్రాసెస్లో ఉంది, దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఫాలోఅప్ చేస్తుంది, హోమ్ మినిస్టర్ ఫాలోఅప్ లో ఉన్నారు. బాధితులేమి మా మీద చర్యలు తీసుకోలేదని బయటకు వచ్చి ఎవరు చెప్పలా. చెప్పండి మేము దానం చేసుకుంటామని చెప్పేసి అన్న పవన్ అన్న లోకేష్ అన్న చంద్రబాబు గారు మా పాపని అప్పచెప్పండి దయచేసి, మేము దానమైనా చేసుకుంటాము, 8 రోజులు పైబడిందన్నా, మీరు రండి అన్నా, నా బిడ్డను కాపాడండి అన్న అని చెప్పేసి వేడుకొని బహిరంగంగా ఆ బిడ్డ తల్లిదండ్రులు వేడుకున్న సందర్భాలు సోషల్ మీడియాలో మనం అనేకం చూసాం. అయితే ఇంకా చూసారు కానీ వర్క్ జరిగేది చూస్తున్నారా మీరు? వాళ్ళు వేడుకున్న చూశారు, అది వీడియో చేరాల్సిన చేరిన ఆయన మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నాకు సిగ్నల్ పోతుందండి, అతన్నే మాట్లాడించండి. సరే జూన్ లో వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ప్రస్తావన చేశారు కదా, ఆమెను మాట్లాడినివ్వండి. కూటమి ప్రభుత్వం సమాధానం ఏంటో ఆమెను మాట్లాడియండి. వెంకటేశ్వర రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం సమాధానం ఏంటో ఆవిడ మాట్లాడియండి. కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఉపన్యాసాలు మీరు ఇచ్చిన టైంలో చేసుకోండి. నాకు ఇచ్చిన టైంలో మధ్యలో మీరు దూరం మాట్లాడితే నాకు సిగ్నల్ పోతుంది. ఇద్దరు ఒకేసారి మాట్లాడితే జూమ్ అది టెక్నికల్ ఇష్యూ వస్తుంది. కొంచెం అర్థం చేసుకొని నాకు ఇచ్చిన టైం నన్ను మాట్లాడినివ్వండి. ఆ తర్వాత మీరు మాట్లాడి మీకు స్పేస్ ఇస్తారు కదా. ఇప్పుడు ఆయన ఎవరో బాలిక తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు సోషల్ మీడియాలో, ఇలాంటి విజ్ఞప్తులు సోషల్ మీడియాలో లక్షల కొద్ది వచ్చినాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు మీరేమాత్రం స్పందించారో ప్రజలు చూసారు కాబట్టి పదకొండిచ్చారు. మాకు విజ్ఞప్తులు వస్తున్నాయి, మేము పని చేస్తున్నాం. పని చేయకపోతే మేము బాధపడాలి, భయపడాలి, దడిలో పడాలి. ఇప్పుడు మేము పని చేస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు ఏంటంటే అసలు స్పీడ్గా చేసేయాలి, ఇలా అనగానే ఇలా చిటికేయగానే అన్నీ అయిపోవాలంటే కష్టం. మీరు 5 ఏళ్ళు ఏం చేయలేని చిటికేస్తే పని చేయాలంటే కష్టం కదా. ప్రాసెస్లో జరుగుతుంది, అప్డేట్స్ ఇస్తారు, వినండి. అప్పటి వరకు ఓపిక లేదంటారా? 4 శివపార్వతి గారు షాక్ అయినట్టుందండి. శివపార్వతి గారు మళ్ళీ మీరేదో అప్పుడేందో ఉద్ధరించి ఇప్పుడేందో మమ్మల్ని విమర్శించడానికే కూర్చున్నట్లుగా ప్రవర్తించొద్దు, హుందాగా ప్రవర్తించండి. మీరు కూడా మేమేం చేసాం గత ప్రభుత్వంలో, మాకు ఇలాంటి శివపార్వతి గారు టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుందంటే ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఈ లోపల జగడం సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్తాను. సత్యనారాయణ గారు, సో ఇప్పుడు మీ ప్రభుత్వంలో మళ్ళీ వస్తాను. శివపార్వతి గారు, సత్యనారాయణ గారు, ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో అడ్రస్ చేయాల్సిన అంశాలు ఏవో అటెండ్ కాలేకపోతున్నారు, మీరు ఎందుకు కావట్లేదు అనేది పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి ప్రశ్న అండి. సరే, ఆ 2 అంశాలతో పాటు ఇవి కూడా మీరు మాట్లాడండి. ముందుగా డిబేట్ నిర్వహిస్తున్న వాసుదేవన్ గారు మీకు, అదేవిధంగా 99 ప్రేక్షకులకి, వైసీపీ, బీజేపీ, జనసేన అనలిస్ట్ వీరికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభోదయం. ఈరోజు ముందుగా మీరు రమణ దీక్షితులు గారి యొక్క వ్యవహారం గురించి, అదేవిధంగా సునీల్ కుమార్ గారి వ్యవహారం గురించి డిబేట్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ముందుగా నేను చెప్పేది రమణ దీక్షితులు గారి వ్యవహారం. రమణ దీక్షితులు గారు ఇందాక బీజేపీ నేత అంటున్నట్టు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి గాలివాటంగా మాట్లాడే పద్ధతిని అలవర్చుకున్నటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ గుర్తించవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పింక్ డైమండ్ వ్యవహారాన్ని అతను తీసుకొచ్చి విజయసాయి రెడ్డికి చేతికి అస్త్రంగా ఇచ్చి మరి ఏ విధంగా దుమారు లేపారో మనందరం కూడా తెలుసు. మీరు నేను కూడా వేరే ఛానల్స్ దీని మీద ప్రత్యేకంగా డిబేట్ చేయడం కూడా జరిగింది. పింక్ డైమండ్ అంటే శివపార్వతుల్లాగా లేకపోతే సీతారాముల్లాగా వెళ్తున్నటువంటి భువనేశ్వరమ్మ మీద, అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద చేస్తున్నటువంటి వాక్యాలు ఏదైతే ఉన్నాయని చెప్పేసి మనం డిబేట్ నిర్వహించడం. అయితే ఈరోజు రమణ దీక్షితులు గారు అయితేనేమి, గతంలో మరి డాలర్ శాసంత్ర అయితే ఇటువంటి వ్యవహారాలు ఒక భక్తిపరమైనటువంటి అంశం జరిగే చోట ఇటువంటి వ్యవహారాలు మాట్లాడడం అనేది వీళ్ళ కృత్య ధర్మానికి విరుద్ధం. ఇందాక ఏదైతే చెప్తున్నామో మనం, అక్కడ ధర్మారెడ్డి ఉన్నాడు, ధర్మారెడ్డి క్రిస్టియన్ అని, లేకపోతే ధర్మారెడ్డి కొడుకుని మరి దహనం చేయలేదు, పూడ్చి పెట్టారని, ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొస్తున్నటువంటి ఈ రమణ దీక్షితులు ఏదైతే ఉందో ఇది వ్యవహారానికి అంత మంచిది కాదు.
హిందూ ధర్మానికి అసలు మంచిది కాదు. ఎందుకంటే ఎవరు వ్యవహారం వాళ్ళని చేసుకోవాలి. అక్కడే ధర్మారెడ్డి క్రిస్టియానిటీని పోషిస్తున్నాడు అనుకున్నప్పుడు ఇతను ఏం చేశాడు అంటున్నానండి. గర్భగుడిలో మీరు అన్నట్టు 100 కోట్ల మంది జనాభాకు మొదటి దర్శనంగా మొదటి వ్యక్తి